ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా? ట్రయాంగిల్ ఉందనుకో, సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా? ఇది ABC ఉంది. సో దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎట్లా చెప్తావు? ట్రయాంగిల్స్ అయిపోయింది కదా మీకు? నువ్వు చెప్పు, ట్రయాంగిల్స్ అయిపోయింది కదా. ట్రయాంగిల్స్ ఫార్ములా చెప్పు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా A+B+C/2 నా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనకు? ఏరియా ఆఫ్ చెప్పు. అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, నేను కట్ చేస్తా కానీ, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ ఇది బేస్, BC అనేది బేస్, ఇది హైట్, ఇది హైట్, ఇది బేస్. అదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఇప్పుడు దీంట్లో నాకు హైట్ ఇస్తే నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. ట్రయాంగిల్లో హైట్ ఇస్తేనే మనము దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. బట్ ఒకవేళ హైట్ ఇవ్వకపోతే బేస్తో నేను ఇక్కడ నాకు హైట్ కూడా కావాలి కదా. బేస్ ఒకటి సరిపోయింది, మరి హైట్ ఎవరు ఇస్తాడు? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు హైట్ కావాలి కదా. సో హెరోయిన్స్ అనేటువంటి ఏమవుతుంది అంటే, వాడికి ఒకసారి హైట్ లేకపోతే ఏమవుతుంది అని డౌట్ వస్తుంది జనరల్గా. ఇప్పుడు సపోజ్ ట్రయాంగిల్ అంటే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇలా ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. దీనికి హైట్ లేదు కదా, బేస్ ఒకటే ఉంది దీనికి, అండ్ సైడ్స్ ఉన్నాయి. బేస్ ఉన్నది, సైడ్స్ ఉన్నది. ఇప్పుడు దీంట్లో నేను హైట్ లేదు కాబట్టి దీనికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని ఒక డౌట్ వస్తుందా రాదా? హైట్ లేదు కాబట్టి ఎట్లా వస్తుంది? నాకు హైట్ కంపల్సరీ కావాలి దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలంటే. సో వాడు ఒక ఫార్ములాని ఫామ్ చేస్తాడు అన్నట్టు. హైట్ లేకున్నా కానీ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ ఫార్ములాని హెరోయిన్స్ ఫార్ములా అంటాం. ఏమంటాం? హెరోయిన్స్ ఫార్ములా. దాన్ని హీరోస్ ఫార్ములా అని కూడా అంటారు. ఏమంటారు? హీరోస్ ఫార్ములా. అంటే వాడు హీరో అయిపోయినట్టు ఇప్పుడు, అందుకని హీరోస్ ఫార్ములా అంటాం దాన్ని. సో హీరోయిన్స్ ఫార్ములా ఆర్ హీరోస్ ఫార్ములా అంటారు. అదేంటి మనకు జనరల్గా √S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. అండ్ ఇదేంటంటే ఈ ABCDలు ఉన్నాయి కదా. సో ABC ఇవన్నీ ఏంటిది? ఇవి సైడ్స్. అంటే ఒకవేళ ఇది A అనుకో, ఇది B అనుకో, ఇది C, ఇవన్నీ సైడ్స్. దానికి ఒక ట్రయాంగిల్కి సైడ్స్. ఈ S అనేది ఏంటిది? 2 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్. అది ఏంటిది? S అనేది 2 టైమ్స్ ఆఫ్ సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2S అంటాము. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2S. బట్ నాకు S కావాలి కదా. సో S కావాలి కాబట్టి ఏమొస్తుంది? ఇటు పంపించేస్తే S ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2 వస్తుంది. అర్థమైందా? సో 2 టైమ్స్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. 2 టైమ్స్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ అయినప్పుడు నాకు S కావాలంటే పెరిమీటర్ బై 2 అవుతుంది కదా. ఇంటూ 2 ఉన్నది, ఇటు వచ్చేటప్పుడు డివైడెడ్ బై 2. సో S వాల్యూ వచ్చేసింది. సో పెరిమీటర్ ఏంటిది? పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? పెరిమీటర్ A ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో కాబట్టి దీంట్లో ఆల్ సైడ్స్ ఏం ABC ఉన్నది. సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ A ప్లస్ B ప్లస్ C. బట్ నాకు S కావాలి కదా దీంట్లో. P ఈజ్ ఈక్వల్ టు S. P ఈజ్ ఈక్వల్ టు 2S. సో నేను ఇక్కడ ఏం 2S. పెరిమీటర్ అంటే P ఇండికేట్ చేస్తాం కదా. పెరిమీటర్ అంటే P తోనే కదా చేస్తాం. సో P ఈజ్ ఈక్వల్ టు 2S. 2S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. అప్పుడు నాకు S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2. ఇది S కి ఫార్ములా. సో దీంట్లో మనం యూజ్ చేసేది హీరోయిన్స్ ఫార్ములా ఒకటి, ఈ చాప్టర్ మొత్తం ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి వచ్చేస్తే యూనిట్ అయిపోతుంది. ఆ రెండే ఫార్ములాస్ వస్తే ఈ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? 2 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, అయిపోయినట్టు యూనిట్.
దీనిలో క్వశ్చన్ చూడు ఇప్పుడు